డెస్టినేషన్ రియల్ రివ్యూ. ఈ ప్లేస్ కి వస్తే బడ్జెట్ లో అడ్జస్ట్ చేయాలంటే నేను కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ లో ఉన్నా. ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్ కానీ నేను చెప్పడం మీరు చూడండి. ఎంత పెద్ద అమౌంట్ మీకు తెలుసు. ఈ డబ్బులు ఒక బైక్ కొనచ్చు లేదా ఏమైనా అవ్వచ్చు, కానీ నేను డెస్టినేషన్ కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయడం. ఈ వీడియో నేను డెస్టినేషన్ లో నా డబ్బులు ఎక్కడ బొక్క పెట్టాను, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే నమ్మక ద్రోహులు అంటే క్లియర్ గా చెప్తాను. ఇది చూసాక మీరు వెళ్ళవద్దు, డిసైడ్ అవ్వండి. హిడెన్ కాస్ట్స్. ద బొక్క స్టార్ట్స్ నౌ. మనం యూట్యూబ్ లో చీప్ టిప్స్ చూసి మోసపోతాం. వాళ్ళు చెప్పే బడ్జెట్ లో ఫ్లైట్స్, వీసా మరియు ట్యాక్స్ ఉండదు. నేను ఫ్లైట్ లో కూర్చొని వాటర్ బాటిల్ కి కూడా ఎక్స్ట్రా చార్జ్. హోటల్ కి వెళ్ళాక అక్కడ ఉన్న చిన్న రూమ్ ని లేదా డోర్ కి ఉన్న ప్రాబ్లమ్ ని చూపించు. ఇక్కడ హోటల్ లగ్జరీ అన్నారు, కానీ డోర్ కి లాక్ జరిగింది, బకెట్ లో నీళ్ళు రావట్లే. దీనికి రోజుకి అమౌంట్ కడుతున్నాను. దీనికి మన ఇంట్లో తుండగా అయ్యాం బ్రో. ఇక్కడ మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తే మన మోన్ చూసి ప్రైసెస్ చెప్తారు. ఒక నార్మల్ జ్యూస్ గ్లాస్ ప్రైస్ అంట. ఇంత ఎందుకు అడిగితే లోకల్ లాంగ్వేజ్ లో ఏదో తీస్తుందో చెప్పే మస్ట్ విజిట్ స్పాట్ కి వెళ్ళాను. అక్కడ ఉన్న జనాల గుప్తా క్రౌడ్ చూస్తే తిరుమల క్యూ లైన్ బెటర్ అనిపిస్తుంది. ఫోటో దిగనికి చోతులేదు, ప్రశాంతత అసలు. నువ్వు ఏదైనా వియర్డ్ లుకింగ్ ఫుడ్ ని చూస్తూ కన్ఫ్యూజ్ అవ్వదాం. మంచి ఫుడ్ తిందామని వెళ్ళాను. మెనూలో పేరు చూస్తే ఎవరిలో ఉండి ప్లేట్ లోకి వచ్చాక చూస్తే అది తినమంటే ఉపవాసం ఉండదు. మీరు స్పైసెస్ లేవు, కారం లేదు, అసలు టేస్టే లేవు. ఇక్కడ వాళ్ళకి మనం చెప్పడి అర్థం కడు, వాళ్ళు చెప్పడి మనకి అర్థం కడు. గూగుల్ ట్రాన్స్లేట్ అయినా జీవితం అయిపోయింది ఈ 3 రోజులు. ఓకే, లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. ఫ్లైట్ అండ్ వీసా అమౌంట్, స్టే అమౌంట్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్, టోటల్ ఎగ్జాక్ట్ ₹1,00,000 దగ్గర అయిపోయింది. నో, మీరు కేవలం ఫోటోస్ కోసం, స్టేటస్ కోసం అయితే వెళ్ళండి. కానీ రియల్ గా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే ఇది బడ్జెట్ లో మన ఇండియాలో 3 ట్రిప్స్. మీరు ఇంకా వెళ్ళని ఫిక్స్ అయితే ఈ మిస్టేక్స్ చేయకండి. 1 మెయిన్ సిటీలో స్టే చేయకండి, లోకల్ మార్కెట్ లో తినండి, 3 ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే హిడెన్ జెమ్స్ నమ్మకండి, అవి అని టూరిస్ట్ ట్రాప్.